ఫిషింగ్ హార్బర్ని సందర్శించడానికి వస్తున్నారని చెప్పడమే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి మత్స్యకారులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులతో ఇంటరాక్ట్ కాకుండా వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఏ కంపెనీ ఏర్పాటు అవుతుంది, దానివల్ల మత్స్యకారులకైనా ఉపయోగపడుతుందా, ఏదైనా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ యొక్క ఆమోదంతో జరిగి ఉండాలి. అటువంటిది ఏం లేకుండా వాళ్ళని రానికుండా అరికట్టి అప్పటికప్పుడు మంత్రి గారు వచ్చి ఒక శంకుస్థాపన వేసిపోవడం జరిగింది. దానివల్ల వాళ్ళ కార్యకలాపాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అది వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ కూడా నెల్లూరు జిల్లాలో కృష్ణాపట్నం ఏర్పడిన తర్వాత, కృష్ణాపట్నం పోర్ట్ ఏర్పడిన తర్వాత గతంలో ఫిషింగ్ హార్బర్ అందరూ ఆడేసుకునేవాళ్ళు, ముత్తుకూరులో పెట్టుకునేవాళ్ళు బోట్లన్నీ. ఆ ముత్తుకూరులో ఫిషింగ్ హార్బర్ ఏర్పడిన తర్వాత దాన్ని ఆడ నిలవ నీళ్ళు లేకపోయిన తర్వాత దానికి ఆల్టర్నేట్ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి. దాన్ని ఓన్లీ ఫిషర్మెన్కే ఉపయోగపడే విధంగా చేయాల్సింది. దాన్ని మళ్ళా తీరం చాలా ఉంది, ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద తీరం ఉంది. సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇంకెక్కడన్నా తీర ప్రాంతంలో వాళ్ళకి 29 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చి ఉండొచ్చు. అటువంటిది కాకుండా ఆల్రెడీ డెవలప్డ్ ఫిషింగ్ హార్బర్లో వాళ్ళకి వీళ్ళెవరిని అనుమతి తీసుకోకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళని రానియకుండా ఈ ఫౌండేషన్ వేయడం ఏదో మతలబు ఉందనేది అభిప్రాయం వాళ్ళకి ఉంది. అందువల్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని దాని మీద తగు చర్యలు తీసుకోవడానికి వారు వస్తున్నారు. వారు వచ్చేదానికి అందరూ వారికి వచ్చి వారి గోడి తెలుపుకొని వారి యొక్క సంఘీభావంతో ఇది సాధించుకునేదానికి మళ్ళీ ఫిషింగ్ హార్బర్ వారి సొంతం చేసుకోవడానికి వాళ్ళందరూ కృషి చేస్తారని, దానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఈ ట్యాంక్ సార్ ట్యాంకర్లు పెట్టాం సార్ నిన్న. ట్యాంకర్ పెట్టి అసలు ఆంటంలా మనం కొట్టి మళ్ళీ పోయి పట్టుకొచ్చేలా, అందుకని చేప పెట్టేసి ఇట్లా చేశాం సార్. ఇట్లాగా ఇంకా రేపు ఉదయం 9 గంటల కొడతానే ఉంటుంది మళ్ళీ రోడ్డు. అప్పుడు ఆగ తీసుకెళ్ళి లేకపోతే బతకలేము బయట. ఇది కొడతా ఉండేవి అనుకో, రేపు ఉదయం 9 గంటలకు తీసేస్తే పైపు. రాష్ట్రాలకి